These are four bodies. 1 kg, 2 kg, 3 kg, 4 kg. They are at corners of a square. Side length 1 meter. Okay, this is x-axis. Origin, y-axis. Now, what are the coordinates of their center of mass? Itannitiki 1 kg mass is at origin. 1 kg. 2 kg is on x-axis. 4, okay, 3 kg. 3 kg on y-axis. M3. M4. 4 kg is here. దీనికి XCM YCM కనుక్కోవాలి. ఓకే, సెంటెన్స్ రాయండి. Four bodies of masses 1 kg, 2 kg, 3 kg and 4 kg are at the corners of a square of side length 1 meter. Note down, question రాయండి. మీ నెంబర్ వేసుకొని, నెంబర్ ఎంత? కంటిన్యూషన్ నెంబర్ 30 sir. 30 sir. ఓకే, 30. సెంటెన్స్ రాయండి. డయాగ్రామ్ ఇద్దరు. ఫస్ట్ 4 bodies of masses 1 kg, 2 kg, 3 kg, 4 kg are at the corners of a square of side length 1 meter. Stop. 1 kg is at origin. 1 kg origin దగ్గర ఉంది. 2 kg on x-axis, 3 kg on y-axis, as shown in the figure. Find the coordinates of their center of mass. Not change. Find the coordinates of their center of mass. Diagram కూడా ఏంటి? Okay, first, what are the coordinates of mass 1 kg at origin? Origin దగ్గర ఉన్న దీని coordinates ఎంత అవుతాయి? Origin. So its coordinates are x1, y1, that is equal to 0, 0, because this body is at origin. So m1, x1, y1 over. ఇక్కడ రాద్దాం. m1 is equal to 1 kg, x1, y1 is equal to 0, 0. Because it is at origin. What are the coordinates of this particle? దీనికి ఎంత అవుతాయి చెప్పండి. సెకండ్ దానికి x-axis 1 meter, x2, y2. x2 అంటే ఈ y-axis నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 1, y2 it is on x-axis 0. ఓకేనా? x2 ప్లస్ ఎంత వేసాను? 1 వేసాను. ఎందుకు? ఈ x2 కోఆర్డినేట్ కావాలంటే y-axis నుంచి చూడాలి 1 మీటర్. y2 కోఆర్డినేట్ x-axis నుంచి చూడాలి. x-axis దాని మీదే ఉంది కదా, అందుకని 0. సో m2 is equal to 2 kg, x2, y2 is equal to 1, 0.
వాట్ అబౌట్ దిస్ వన్? M3 చెప్పండి. M3 దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి? x3, y3. x3 ఎంత అవుతుంది? x3 0 సార్. x3 కావాలంటే y యాక్సిస్ నుంచి దానిపైనే ఉంది కాబట్టి 0. దీనికి రివర్స్ అన్నమాట. y3 ఫ్రమ్ x యాక్సిస్, ఈ x యాక్సిస్ ఎంత డిస్టెన్స్? 1. 0, 1. M3 is equal to 3 kg x3, y3 is equal to 0, 1. Last one. ఈ 4 kg మాస్ x4, y4 దీనికి ఏమవుతాయి చెప్పండి? 1, సార్. వెరీ గుడ్. x4 మీన్స్ ఫ్రమ్ y యాక్సిస్, ఈ y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ 1 మీటర్. y4 మీన్స్ ఫ్రమ్ x యాక్సిస్, x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? 1 మీటర్. 1, 1. M4 is equal to 4 kg x4, y4 is equal to 1, 1. ఓకే, అన్ని వచ్చేసినాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డయాగ్రామ్లు వేయండి, మరలా ఇవేసి రాయండి. నోట్ డయాగ్రామ్లో యాడ్ చేయండి, ఇవి యాడ్ చేసి ఇది రాయండి. అందరూ డయాగ్రామ్లో యాడ్ చేసి కోఆర్డినేట్స్ రాయండి. XCM, YCM ఏంటి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, రైట్. ఫస్ట్ XCM కనుక్కున్నాం. XCM ఫార్ములా 4 పార్టికల్స్. ఇక్కడ 4 పార్టికల్స్ ఉన్నాయి కదా, 4 రాయాలి. M1 x1 ప్లస్ M2 x2 ప్లస్ M3 x3 plus M4 x4 total upon M1 plus M2 plus M3 plus M4. First XCM కనుక్కుందాం. So XCM is equal to, ఇక్కడ ఉన్నాయి చూడండి అన్ని, M1, M2, M3, M4 ఇవి. x1 means 0, y1 0, x2 1, y2 0. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. M1 1 into x1 0 plus M2 2 into x2 1, 3 into x3 0, M4 4 into x4 1. Total upon 1 plus 2 plus 3 plus 4. That is equal to upper one 0, 0, 2 plus 4, 6. 6 upon 10. 6 upon 10. That is equal to 0.6 meter. This is XCM. Alane YCM. So YCM. Note down. Right in it. YCM is equal to M1 Y1 plus M2 Y2 plus M3 Y3 plus M4 Y4 total upon M1 plus M2 plus M3 plus M4. Okay, substitute చేయండి అన్ని. Then plus రాది. M1 1, Y1 0, M2 2, Y2 0, M3 3, Y3 1, M4 4, Y4 1 on 1 plus 2 plus 3 plus 4. Upper one, these two are zeros, 7. 7 upon 10, that is equal to 0.7 meter. 1 minute వినండి. ఇదంతా అయిపోయినాక లాస్ట్ ఇలా రాయాలి. XCM, YCM is equal to 0.6, 0.7. These are the coordinates of center of mass.
అంటే ఇక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్. చూడండి 1 minute వెయిట్ అందరూ. ఫస్ట్ సపోజ్ దిస్ ఈజ్ సిఎం, ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ XCM, YCM. ఇవి మనం కనుక్కుంది సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్. డయాగ్రామ్ ఇది కూడా వేయాలి మీరు. ఇది టిక్ వేయండి, ఇది డాట్ పెట్టండి. సో దీని కోఆర్డినేట్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ XCM, దిస్ వన్ ఈజ్ YCM. XCM, దిస్ ఈజ్ YCM. 1 minute వెయిట్. ఒకవేళ ఎగ్జామినర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద హారిజన్, ఈ డిస్టెన్స్ కూడా అడగొచ్చు. ఈ డిస్టెన్స్ చెప్తాను, అది ముందు ఎంతవరకు రాయండి. నోట్ డౌన్. XCM, YCM ఓవర్. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, సేమ్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద డిస్టెన్స్ ఆఫ్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద ఆరిజిన్. చూడండి ఇది అడిగారు అనుకోండి, దిస్ డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఆరిజిన్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్. ద డిస్టెన్స్ ఆఫ్ ఓకేనా. చూడండి ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిస్టెన్స్, అప్పుడు కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినాక ద డిస్టెన్స్ ఆఫ్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద ఆరిజిన్, D ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని ఎలా చేయాలంటే D ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ XCM స్క్వేర్ ప్లస్ YCM స్క్వేర్. సింపుల్. ఎందుకని ఇలాగా ఈ ఫార్ములా చూడండి ఒకసారి, ఎందుకని చెప్పండి ఎవరన్నా. సో దిస్ ఈజ్ హైపోటెనస్, ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్. ఇది XCM అంటే ఇక్కడ కూడా XCM, వన్ సైడ్ XCM, అనదర్ సైడ్ XCM. దిస్ ఈజ్ హైపోటెనస్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా. సో D ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ XCM స్క్వేర్ ప్లస్ YCM స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇది 6/10 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది 7/10 సబ్స్టిట్యూట్ చేద్దాం. 6/10, 7/10. D is equal to root of 6/10 whole square XCM. YCM 7/7/10 whole square. That is equal to root of 6 square 36/100 plus 7 square 49/100 root. So 515 6 9 15 8 85 upon 100, that is equal to root 85 upon 100. Root 100 means 10 meters. So this is the distance of the coordinates of their center of mass from the origin. ఇక్కడ నుంచి డిస్టెన్స్ అడిగితే, ఈ ప్రాబ్లం అడిగినప్పుడు మిమ్మల్ని కోఆర్డినేట్స్ వరకు అడగొచ్చు. XCM, YCM అక్కడితో ఆపేసేయాలి. ఈ డిస్టెన్స్ అడిగితే ఇలా చేయాలి. నోట్ చేయండి. 31 y-axis, x-axis, origin, one particle is here. So this is one particle, mass m1 is equal to 1 kg. It is at x1 comma y1 is equal to 1 comma 2. Its coordinates. Mass 1 kg. Its address. Y-axis which is 1, upper one 2, 1 comma 2. Another particle, mass 2 kg. M2 is equal to 2 kg. It is at x2 comma y2.
is equal to x2 means from y-axis 3 comma 1. What is the distance of their center of mass from the origin అంటాడు. ఈ రెండిటికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈస్ CM, center of mass. What is the distance of their center of mass from the origin? So we have to find out this distance. ఈ distance కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం కనుక్కోవాలి చెప్పండి. దీని కోఆర్డినేట్స్ ఇచ్చారు, దీని కోఆర్డినేట్స్, సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. మనకి డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి? d is equal to root of xcm square plus ycm square కదా. xcm కనుక్కోవాలి. ఫస్ట్ పార్టికల్స్ ఏమేమి ఉన్నాయి? m1 1 kg, m2 1 kg coordinates x1 comma y1 1 comma 2, m2 2 kg, its coordinates x2 comma y2 is equal to 3 comma 1. So we have to find out first xcm. xcm formula ఏంటి? టూ పార్టికల్స్ ఉన్నాయి, m1 x1 ప్లస్ m2, వినండి తర్వాత రాత్రు నేను సెంటెన్స్ చెప్పలేదు ఇంకా, అపాన్ m1 ప్లస్ m2. m1 is 1, x1 is 1, m2 2, x2 3 upon 1 plus 2. That is equal to upper one 6 plus 1 7, 7 upon 3, 7 by 3 meters 1. Okay, 2 3 6, 6 plus 1 7, right. Second one, ycm is equal to m1 y1 plus m2 y2 upon m1 plus m2. That is equal to m1 1 y1 y1 x1 y1 x2 y2, y1 is 2 plus m3 2 y2 1 upon 1 plus 2. That is equal to upper one. So m1 1, m2 y1 2, y2 1, right. 2 plus 2 4, 4 by 3, 4 by 3 meter. Okay na? xcm ycm వచ్చింది. So here we are finding the coordinates of the center of mass. ఈ center of mass coordinates కనుక్కున్నాం మనం, xcm ycm. అంటే ఈ డిస్టెన్స్ కనుక్కున్నట్టు xcm, ఈ డిస్టెన్స్ కనుక్కున్నట్టు ycm. ఇదెంత అవుతుంది? The distance of the center of mass from the origin. So this is the distance of third point. Distance of the center of mass from the origin. Distance of center of mass from origin. Origin నుంచి d is equal to root under xcm square means xcm 7 by 3 whole square, 7 upon 3 whole square plus ycm 4 upon 3 whole square, 4 upon 3 whole square. That is equal to root of 7 square 49 upon 9 plus 16 upon 9 equal to root under 9 6 15 4 1 5 6, 65 by 9 root 65 upon root 9 means 3 meters. Okay, ఇలా చేయాలి. సెంటెన్స్ రాయండి. సెంటెన్స్ చెప్తాను రాయండి. టూ పార్టికల్స్, నోట్ డౌన్, two bodies of masses, note చేయండి. two bodies of masses 1 kg, 2 kg are 1 kg, 2 kg are in xy plane, 1 kg, 2 kg are in xy plane at 1, 2 bracket లో పెట్టండి, at 1, 2 in bracket, comma
3, 1. 3, 1. Full stop. The distance of their center of mass, the distance of their center of mass, the distance of their center of mass from the origin, the distance of their center of mass from the origin is. Okay. డయాగ్రామ్ జాగ్రత్తగా నోట్ చేయండి, కొంచెం పెద్దదిగా వేసుకోండి డయాగ్రామ్, ఇందులో చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ డిస్టెన్స్. నోట్ డౌన్, నోట్ చేయండి. చూడండి 32 Brahma, it is triangle, equilateral triangle, side length 1 meter, equilateral triangle, x-axis ఇది మీరు చేయండి, origin, y-axis. At origin I am taking 1 kg mass, at origin 1 kg mass. దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి అప్పుడు చెప్పండి. At origin I am taking 1 kg mass. 0, sir. Very good. x1, y1 is equal to 0, 0. Or on x-axis I am taking 1 kg here, 2 kg, sorry, 2 kg mass. m2 is equal to 2 kg. ఇక్కడి నుంచి ఇక్కడికి దీని డిస్టెన్స్ 1 మీటర్. దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి చెప్పండి. x2, y2 1, 0, sir. 0, sir. 1, 0, 2, 0. ఇప్పటి వరకు ఓకే. 3 kg is here. ఇది చెప్పగలగాలి ఇప్పుడు, ఎవరు చెప్తారు చూద్దాం. m3 is equal to 3 kg. its coordinates x3, y3. దీన్ని చెప్పండి. x3 ఎంత? ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూడాలి. చూడండి ఇప్పుడమ్మా, x3 means this distance. This is x3 from y-axis. y3 means this distance. y3. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? హాఫ్ కదా, మొత్తం ఫుల్ 1. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 హాఫ్ అవుతుంది ఇది. దిస్ డిస్టెన్స్ ఈజ్ హాఫ్. అదే కదా ఇది. కాబట్టి x3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్, 1/2 x3. అంతే కదా. టోటల్ 1 మీటర్, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 1/2. అదే డిస్టెన్స్ కాబట్టి 1/2 తీసుకున్నాం. y3 ఇది కావాలి. ఇదంతా ఇక్కడి నుంచి చూడండి, ఇదంతా హాఫ్, 1/2. ఇది 1. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. √3/2, sir. హైపోటెన్యూస్ స్క్వేర్ అది అర్థం ఫార్ములా. ఫ్రమ్ ట్రయాంగిల్ బ్రాకెట్ క్లాస్ hypotenuse square means 1 square. Hypotenuse square is equal to side square. One side is half, 1/2 whole square, side square plus another side square, y3 square. 1 is equal to 1/4 plus y3 square. y3 square is equal to 1 minus 1/4. 1 minus 1/4, 3/4. 3/4. Square remove, √2. y3 is equal to √3/2. √3/2 ఇక్కడ వేస్తున్నాం. √3/2 మీరు చేయగలరా? మీరు చేసేసేయచ్చు. 3 వచ్చేసినాయి. వాట్ ఈజ్ m1 చెప్పండి. m1 32. m1 is equal to 1 kg. కోఆర్డినేట్స్ రాస్తున్నా. x1, y1. It is at origin 0, 0. m2 is equal to 2 kg. Coordinates x2, y2, 1, 0. m3 is equal to 3 kg. Coordinates x3, y3. x3 is 1/2. y3 is √3/2.
సో ఫస్ట్ వన్ ఎక్స్సిఎం కనుక్కోవాలి. చూడండి నేను సెంటెన్స్ చెప్తాను, మీరే చేద్దరు. ఫస్ట్ ఎక్స్సిఎం వినండి అందరు ఒకసారి. ఎక్స్సిఎం కనుక్కోండి, తర్వాత వైసిఎం, తర్వాత డిస్టెన్స్. ఓకే, ఎక్స్సిఎం ఫార్ములా xcm is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 total upon m1 plus m2 plus m3. అలాంటి వైసిఎం కూడా కనుక్కోండి. సెంటెన్స్ రాయండి. 3 bodies, నోట్ డౌన్ సెంటెన్స్. 3 bodies of masses, 3 bodies of masses 1 kg, 1 kg, 2 kg and 3 kg and 3 kg are at the corners of an equilateral triangle, of side length 1 meter, comma, take 1 kg at origin, take 1 kg at origin, take 1 kg at origin, comma, 2 kg on x-axis and 3 kg in xy plane, and 3 kg in xy plane as shown in the figure, and 3 kg in xy plane as shown in the figure. Find the coordinates of their center of mass. Find the coordinates of their center of mass. Note down. XCM M11 X10 M22 X21 M33 X3 half upon 1 plus 2 plus 3. That is equal to 0, 2 plus 3 by 2 upon 6. That is equal to 4 by 4, 2 to 4, 4 plus 3, 7, 7 by 2 upon 6, 7 by 12 meters. XCM 7 by 12 meter. అలానే YCM ఫైండ్ అవుట్ చేయండి. YCM సెకండ్ వన్ డయాగ్రామ్ వేసుకోండి. YCM is equal to M1 Y1 plus M2 Y2 plus M3 Y3 total upon M1 plus M2 plus M3. మీరు XCM YCM ఆన్సర్లు చెప్పండి నాకు చేసి. XCM 7 by 12 చేసేసాను. YCM డయాగ్రామ్ వేసి అది కనుక్కోండి. YCM చేశారు ఎవరన్నా? ఎంత వచ్చింది? Root 3 3 by by 4, sir. root 3 by Root 3 by 4, sir. root 3 by 4, right? YCM root 3 by 4. YCM అన్ని సబ్స్టిట్యూట్ చేసినాక root 3 by 4 వస్తుందమ్మా. root 3 by 4. ఇక్కడ ఒకటేనండి. ఒకవేళ అంటే ఇది వచ్చినట్టు మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ XCM, YCM. ఎగ్జామినర్ డిస్టెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని అడగొచ్చు. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దీస్ 3 పార్టికల్స్. ఆ 3 పార్టికల్స్ కలిసాం. ఈ డిస్టెన్స్ కూడా అడగొచ్చు. కోఆర్డినేట్స్ వరకు అడిగి ఆపొచ్చు, లేకపోతే ఈ డిస్టెన్స్ అడగొచ్చు. ఈ డిస్టెన్స్ అడిగితే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తారు? థర్డ్ పాయింట్ చెప్పట్లే ఎవరు? distance of their center of mass
ఫ్రమ్ ద ఆరిజిన్ ఎలా కనుక్కుంటారు? ఫార్ములా చెప్పండి. D is equal to root of xcm square plus ycm square. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, that is equal to root of xcm square means 7/12 whole square plus ycm means root to 3/4 whole square. Root under 7 square 49, 12 square 144, 144, okay, plus 3 by root to 3 whole square 3/4 square 16. Root to 76 by ఎంత వచ్చిందమ్మా? 12. root 76 by 12 కి రూట్ లేదు సార్. చూడండి ఒకసారి కరెక్ట్ కదా? 12. చెక్ ఇట్. చూడండి ఒకసారి చూసి ఆన్సర్. ఇంకోళ్ళు ఎవరికైనా వచ్చిందా ఇది? Yes, sir. Okay, right. Good. Let us. Okay, students. Okay, bye.